నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. శివాజీ గారు ఏదైతే హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడారో అదైతే చాలా వైరల్ అయింది. మొత్తానికైతే ఆ వైరల్ అయిన వీడియో వల్ల శివాజీ గారు సారీ చెప్పడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, నిన్న మనం మాట్లాడాం శివాజీ గారు మాట్లాడిన మాటలు, అంటే ఆడవాళ్ళ బట్టలు వేసుకునే విధానం గురించి తను మాట్లాడిన మాటలు. సో దాని గురించి అదైతే ఆ వీడియో అయితే వైరల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ తను ఒక వీడియో సారీ చెప్తూ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే తను మాట్లాడిన దానికి సారీ చెప్పిన దానికి ఓకే అనుకోవాలా సార్? ఇంత పెద్ద విషయం లేదు లేదు, ఆయన మాట్లాడిన మాటల్లో ఆయన వాడినటువంటి పదాలని ఆయన గుర్తించాడు. గుర్తించి ఆ రెండు పదాలు వాడకుండా ఉంటే బాగుండేది అన్నాడు. ఆ రెండు పదాలు వాడటం గురించి కాదు గొడవ, ఆయన వ్యక్తం చేసినటువంటి టోటల్ అభిప్రాయమే తప్పు అనేది ప్రపంచం చాలాసార్లు చెప్పింది. ఇంతకుముందు సుమన్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, అంతకుముందు జేసుదాస్ గారు మరికొంతమంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. అంటే ఆడపిల్లల వస్త్రధారణ గురించి మాట్లాడకండి అని ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడిన ప్రతి ఒక్కరూ సారీ అంటున్నారు. కానీ అదే ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు మళ్ళీ రిపీటెడ్గా. కాబట్టి అసలు ఈ మాట్లాడే లక్షణాల గురించి కదా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. టోటల్గా అసలు ఆడపిల్లల వస్త్రధారణ గురించి నేను ఎందుకు ప్రస్తావించాలి అని ఆయన అనుకోవాలి కదా. ఇక్కడ సందర్భం ఏమిటి, ఎందుకు ఆడపిల్లలను టార్గెట్ చేస్తున్నారు? విక్టిమ్స్ వాళ్ళు ఆల్రెడీ విక్టిమ్స్ని మళ్ళీ విక్టిమైజ్ చేయటం అనేది జరుగుతోంది. అంటే ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులకి కారణం వాళ్ళ వస్త్రధారణే అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు ఆయన. అసలు ఆ అభిప్రాయమే తప్పు. మీరు వాడిన పదాలు కాదు గొడవ, మీరు వాడిన పదాలు మీలో ఉన్న తోడేలుని బయటకు తీసుకొచ్చింది. ఈ తోడేలు తత్వం అనేది కప్పిపెట్టుకుని కొంచెం పాజిటివ్ అంటే పాలిష్డ్గా మాట్లాడారు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు. ఈయన తోడేలను బయట పెట్టుకున్నాడు. కొంతమంది ఆయన సమర్థిస్తున్నారు, అంటే ఊరి భాష మాట్లాడాడు. ఆయన కూడా చెప్పుకున్నాడు అది ఆయన వీడియోలో, ఏదో ఊరి భాష మాట్లాడాను సారీ అన్నాడు. ఊళ్ళో కూడా అలా బిహేవ్ చేయరు, అలా మాట్లాడరు. అలా ఊరి భాషను కూడా అవమానించాడు ఆయన ఇప్పుడు సారీలో. ఈ ఊరి భాష మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఆయన సమర్థించే వాళ్ళు ఏమంటున్నారంటే, శివాజీ గారు అసలు ఆడపిల్లలకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు, ఇలాంటి పెద్ద మనుషుల్ని కోల్పోకండి. మరి మగపిల్లలకి ఎవరు బుద్ధి చెప్పాలి సార్? ఆ చూసే విధానం, అంటే ఆ తప్పు దృష్టితో చూడకండి అని ఎందుకు ఎవరు చెప్పలేకపోతున్నారు సార్? తప్పు దృష్టితో చూడటం కాదు, అసలు మగపిల్లల మైండ్ సెట్లోనే తేడాలు ఉన్నాయి. అక్కడ అది కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడు. విక్టిమ్ అవుతోంది ఆడపిల్ల, విక్టిమ్ మీద దాడి చేస్తున్నారు రిపీటెడ్గా అందరూ. విక్టిమ్స్ని విక్టిమైజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళల్లో ఆ తత్వం ఎలా పోగుబడుతోందో అక్కడ మాట్లాడండి. అది మాట్లాడటం మానేసి ఎంతసేపు వీళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తే ఎలాగా? ఇది అందరూ చేస్తున్నారు, మీరు చేశారు. మీరు సారీ చెప్పారు ఆ రెండు పదాలకి, కానీ మీ భావజాలం అదే అని చెప్పుకున్నారు. ఆ భావజాలం పట్లే మాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఆ భావజాలమే తోడేలు తత్వం అది. కాబట్టి ఆయన సారీని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మహిళల్ని, ఆడవాళ్ళని ప్రకృతితో పోల్చారు కదా సార్. ప్రకృతితో పోల్చినప్పుడు మనం ప్రకృతిని కాపాడుకుందాం, మీరందరూ అట్లాంటివి పనులు చేయకండి అని చెప్పి అసలు దేంతోనూ పోల్చక్కర్లేదు. వాళ్ళు మనుషులుగా గుర్తించండి వాళ్ళని. వాళ్ళు మనుషులు, వాళ్ళు సంపద కాదు, వాళ్ళు ప్రాపర్టీ కాదు. వాళ్ళు మనుషులు, వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా టేస్ట్లు ఉంటాయి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏదో వేసుకుని వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతారు. దాని గురించి మీ అబ్జర్వేషన్ అనవసరం, మీ పరిశీలన, మీ సమీక్షలు అక్కర్లేదు. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళని బతకనిస్తే చాలు. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉన్నత స్థానాలకు వెడుతున్నారు. ఇదంతా ఒక ప్రాసెస్లో జరుగుతోంది. అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో సాంప్రదాయ జీవన విధానాలు మూసుకుపోయినాయి, నాశనం అయిపోయినాయి. గతంలో ఎలా ఉండేది? తల్లిదండ్రుల్లో తల్లి పిల్లల భోజనాల గురించి మాత్రమే పట్టించుకునేది, తండ్రి పిల్లల చదువుల గురించి కొంచెం పట్టించుకునేవాడు. కానీ క్రమంగా ఎప్పుడైతే అంటే వీళ్ళు చదివితే మంచిదే, ఉద్యోగాలు వస్తాయి,
లేకపోయినా పర్లేదు మన వ్యవసాయమే చేసుకుంటాడు, లేకపోతే మన కొట్లోనే కూర్చుంటాడు, ఏముందిలే అనుకునేవాళ్ళు. ఆడపిల్లలనేమో సరే చదివినంతసేపు చదివిద్దాం, చదివితే మంచిదే, లేకపోతే పెళ్లి చేసి పంపించేద్దాం అనే మూడ్లో ఉండేవాళ్ళు. ఈ సాంప్రదాయ జీవన విధానం దెబ్బతింది. అంటే అక్కడ కూర్చోబెట్టడానికి కొట్లు ఉండటం లేదు, వాళ్ళ వ్యాపారాలే అంతంత మాత్రం, వ్యవసాయం కూడా నాశనం అయిపోతుంది క్రమంగా. కాబట్టి ఉద్యోగంలోకి పంపించడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఉండట్లేదు తల్లిదండ్రులకి. పిల్లలు కొంచెం చదువుకోగానే ఏదో ఒక పనిలోకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. ఆ డ్రైవ్ మొదలైపోయి చాలా కాలం అయింది, ఇప్పుడు కాదు. కాబట్టి సాంప్రదాయ జీవన విధానం 91 నుంచే కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ఆడపిల్లలు బయటకు వస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, హాస్టల్స్లో ఉంటున్నారు. వీళ్ళందరినీ బరి తెగించిన అమ్మాయిలుగా చూస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి ప్రపంచం అర్థమవుతోంది, వాళ్ళు కూడా ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతున్నారు, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. అది వీళ్ళకి నచ్చకుండా దాడులు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడితే దాడి చేస్తున్నారు, బయటకు వస్తే దాడి చేస్తున్నారు. పైగా ఈ దాడులకి మీరే ప్రొవోక్ చేస్తున్నారు అంటున్నారు ఈ పెద్దలందరూ. ఇది తప్పు. అంటే మీరు ఆ వస్త్రాలు వేసుకోవడం వల్ల ఈ రోజు ఇట్లాంటి సంఘటనలు అవుతున్నాయి అంటున్నారు. వస్త్రాలు వేసుకున్నా జరుగుతాయి, వీళ్ళకి అర్థం కావట్లేదు. వస్త్రాలు అనేది ఇష్యూ కాదు అక్కడ. వాళ్ళు టోటల్గా వాళ్ళని అసలు కనిపించకుండా చేసినా, బ్లాక్ చేసి ఒక షోకేస్ కాదు సారీ బ్యాంక్ లాకర్లో పెట్టినా చేస్తారు వీళ్ళు. బ్యాంక్ లాకర్లో తీసుకెళ్ళి ఆడపిల్లల్ని బ్యాంక్ లాకర్లలో దాచేసినప్పటికీ వాటిని బద్దలు కొట్టి వీళ్ళు చేస్తారు. ఎందుకంటే వీళ్ళ కల్చర్లో ప్రాబ్లం ఉంది, వీళ్ళ బ్రాటప్లోనే ప్రాబ్లం ఉంది, వీళ్ళ పెంపకంలోనే తప్పు ఉంది. వీళ్ళ పెంపకంలో ఉన్న తప్పు ఏంటంటే ఆఫ్టర్ ఆల్ గర్ల్ అనేటువంటి ఒక ఐడియాలజీని వీళ్ళలో ఇంప్లాంట్ చేస్తున్నారు చిన్నప్పుడే. ఒక ఆడపిల్ల సాధించింది నువ్వు సాధించలేవా అంటారు ఇంట్లో తల్లిదండ్రులు. ఓహో ఆడపిల్లలు తక్కువ మనం ఎక్కువ అనుకుంటాడు వాడు. అది నెమ్మదిగా అలా తోడేలు బీజం పడుతుంది వాడిలో. ఆ తోడేలు క్రమంగా పెరుగుతుంది వాడితో పాటు, పెరిగి ఇలా వ్యక్తీకరణ జరుగుతుంది శివాజీ గారి లాగా. కాబట్టి శివాజీ గారు ఏదో ఆయన గ్రామీణ భాష మాట్లాడేడని, గ్రామీణ పెద్ద మనిషిలాగా మాట్లాడేడని, ఇలాంటి వాళ్ళని విమర్శిస్తే ఆ గ్రామీణ తత్వాన్ని చంపేసిన వాళ్ళం అవుతామని కొంతమంది ఆవేదన చెందుతున్నారు. అది తప్పు. రెండోది, ఆడపిల్లలకి బుద్ధి చెప్పే ఇలాంటి పెద్దలని ఇలా క్రిటిసైజ్ చేస్తే కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరెవరో ఆడపిల్లలకు బుద్ధి చెప్పక్కర్లేదు, మొదటిది. రెండోది, మీరు చెప్పదలుచుకుంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పండి, వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళల్లో ఉన్న తోడేలుతనం గురించి మాట్లాడండి. అది మాట్లాడకుండా కేవలం ఆడపిల్లల గురించి మాత్రమే మాట్లాడటం నేరం. వీళ్ళేదో తమ మీద దాడి చేయమని వీళ్ళే ప్రొవోక్ చేస్తున్నట్టుగా తయారైంది. రెండోది, ఆడపిల్లలే చేస్తున్నారు అనే అభిప్రాయంతో సినిమాలు తీశారు ఈ మధ్యకాలంలో. RX 100 అనేటువంటి సినిమా వచ్చింది, దాంతోపాటు బేబీ అనే సినిమాలో కూడా అది ఫైనల్గా ఆటో మీద రాసి ఉండేది అదే, ఆడపిల్లల్ని నమ్మి జీవితాలు నాశనం చేసుకోకండి అని ఒక సందేశం ఇస్తుంది. ఆ రెండు సినిమాలు చూసింది ఎవరు ప్రేక్షకులు? మగపిల్లలే, మేల్ యూత్ మొత్తం ఆ సినిమాలు చూశారు. వీళ్ళ మనసుల్లో ఉన్న అభిప్రాయం అక్కడ కనిపించింది అంతే. అంటే ఆడపిల్లల్ని దుర్మార్గంగా చిత్రీకరిస్తే దాన్ని భుజానేసుకుని మోసేంత పరిస్థితుల్లో మగపిల్లలు ఉన్నారు అనేటువంటి విషయం నీకు తెలియాలి కదా. నువ్వు కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నావు కదా. కాబట్టి చాలా అపసవ్యతలు ఉన్నాయి వాళ్ళ బుర్రల్లో. ఆ బుర్రల్లో ఉన్న అపసవ్యతలను తొలగించడానికి ఏం చేయాలో అది ఆలోచించాలి. రెండోది, ఆయన చేసిన మాటలు, ఆడపిల్లల వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడిన మాటలు, మీటూ అని ఒకటి జరిగింది గతంలో. ఆ మీటూ అనేది జరిగిన నేపథ్యం ఏమిటి? సినిమా ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి లైంగిక దాడులు, అలాగే లైంగిక బెదిరింపులు. అంటే మీరు కమిట్మెంట్ ఇవ్వకపోతే మేము క్యారెక్టర్ ఇవ్వము అని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మీద చర్చించాలి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కమిటీ వేశారు అక్కడ. ఆ కమిటీకి ఝాన్సీ గారి నాయకురాలు. ఆవిడ ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి ఇక్కడ మహిళా కమిషన్,
మాట్లాడేసింది. అవును సార్. ఆయన ఇండస్ట్రీ మనిషి, ఉమ్, సినిమా ఈవెంట్లో జరిగింది అది. కాబట్టి ఇమ్మీడియట్గా ఝాన్సీ గారు స్పందించి ఆ కమిటీ ముందు హాజరు కమ్మని సమన్ చేయాలి అతను. ఉమ్, సమన్ చేసి ఎందుకు ఇలా మాట్లాడావు అని విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అలా జరిపినప్పుడు కొంత జవాబుదారీతనం రావచ్చు అతనికి. అవును సార్. నిజమే కదా, అతను ఏదో కొంచెం కన్నీరు పెట్టుకుని ఆ కన్నిట్లో కూడా తన ఇగో హర్ట్ అయింది. అరే నేను ఏం తప్పు చేయలేదు అనుకుంటున్నాడు ఆయన. ఉమ్, నేను ఆడపిల్లలకి బుద్ధి చెప్పానండి, అది కూడా తప్పంటారా ఉమ్. అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన.